హలో వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 డిగ్రీ. ఈ వారం ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ మంచు విష్ణు కన్నప్ప చాలా ఒడిదుడుకులు దాటుకొని ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. ఈ కన్నప్ప ప్రాజెక్ట్లో నటించిన హీరోయిన్స్ వచ్చి మంచు విష్ణువర్ధన్ బాబు, మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ అండ్ కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఫీమేల్ లీడ్గా నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ వచ్చి ఏం తీసారా అన్నట్టు, సెకండ్ హాఫ్ వచ్చి ఏం తీసారా అన్నట్టు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచు విష్ణు గారికి ఈ అటెంప్ట్ చేసిన దానికి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఫస్ట్ ఎంత ట్రోల్స్ వచ్చినా కానీ ఆ ట్రోల్స్ అన్నీ ట్రైలర్లో మటుమాయం చేసి చాలా బాగా ఈ సినిమాకి బస్ తీసుకొచ్చారు. అదేలాగా ఈ సినిమాలో ఉండే క్యాస్ట్ అండ్ క్రూ వల్ల ఇంకా పెద్ద బస్సు స్టార్ట్ అయింది. అండ్ మెయిన్గా ద గేమ్ చేంజర్ ఆఫ్ ద కన్నప్ప వచ్చి ప్రభాస్ అని చెప్పాలి. ప్రభాస్ ఈ సినిమాలో నటించిన వల్ల ఈ సినిమాకి బస్ ఎక్కడికో వెళ్ళింది. ఈ సినిమా ఎలా ఉందంటే సినిమాకి ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ అన్నీ ఎటెటో పోతాయి, కానీ ఎండింగ్ మొత్తం బాగా పూర్తి చేసేవని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వచ్చి చాలా స్లోగా ఇదిగా పోద్ది, కానీ అదే సెకండ్ హాఫ్ ఎప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి జెట్ స్పీడ్లో దూసుకెళ్ళద్ది. అండ్ క్లైమాక్స్ వచ్చి మంచు విష్ణువర్ధన్ బాబు పర్ఫార్మెన్స్తో ఒక హైతో సినిమా ఎండ్ అవద్ది. ఫస్ట్ హాఫ్ని మొత్తం కొంచెం తట్టుకొని మీరు ఈ సినిమాలో కూర్చుంటే సెకండ్ హాఫ్ ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చద్ది. అండ్ ప్రభాస్ని చాలా బాగా తన ఫన్నీ వేలో చూపించారు. తన పంచ్ డైలాగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ అక్షయ్ కుమార్ కొంచెం రోల్ అయినా కానీ చాలా బాగా ఇంపాక్ట్ క్లైమాక్స్లో చూపించారు. అండ్ కాజల్ అగర్వాల్ సేమ్. అండ్ మోహన్ బాబు అండ్ మోహన్ లాల్ క్యారెక్టర్ చిన్నదిగా ఉన్నా కానీ స్క్రీన్ వాళ్ళకి చాలా బాగా ఒక స్కోప్ ఇచ్చింది. అండ్ మోహన్ బాబు గారు చాలా సినిమాల తర్వాత ఒక మంచి రోల్లో మోహన్ బాబు గారు ఈ సినిమాలో చూస్తాం మనం. అండ్ ప్రీతి ముకుందన్ ఫీమేల్ లీడ్గా చాలా బాగా చేసిందని చెప్పాలి. ఈ సినిమాలో వచ్చి లాస్ట్ 1 hour వచ్చి చాలా ఒక డివోషనల్గా, చాలా హైగా, చాలా యాక్టింగ్ మంచు విష్ణు గారికి ఇప్పుడు దాకా మంచు విష్ణు గారికి నటించని తెలుసా అని ఉన్న క్వశ్చన్స్కి ఈ సినిమా క్లైమాక్స్ వచ్చి ఒక మంచి ఆన్సర్ ఇస్తుందని చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉందంటే ఒక తెలిసిన కథని బాగా పోర్ట్రే చేయడంలో మిస్ అయినా కానీ సెకండ్ హాఫ్ని ప్రభాస్ అండ్ మంచు కాంబో చాలా బాగా లాక్కొని వచ్చి సినిమాని ఒక 1 time వాచబుల్గా తీసుకొచ్చారు. ఇదే ఫస్ట్ హాఫ్ బాగుంది, స్లోగా లేకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. అండ్ మ్యూజిక్ వచ్చి 2 సాంగ్లు ఉన్నా కానీ ఇది అంతగా వర్కౌట్ అలా. మెయిన్గా రొమాన్స్ సాంగ్ వచ్చి ఈ సినిమాకి స్పీడ్ బ్రేకర్ లాగే ఉండింది. శరత్ కుమార్ క్యారెక్టర్ చాలా లిమిటెడ్గా ఉండింది. ఓవరాల్ ఈ సినిమా మన ఛానల్ రేటింగ్ వచ్చి 3 out of 5 అని చెప్పాలి. ఒక సిన్సియర్ అటెంప్ట్ బై మంచు విష్ణువర్ధన్ బాబు. ఇలాంటి రివ్యూ మీ ముందుకి మళ్ళీ తీసుకొచ్చేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.